అందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈరోజు మనము థియాలజీ అంటే ఏంటి, దాని తర్వాత థియాలజీ యొక్క లక్ష్యం ఏంటి, మూడవది థియాలజీని మనం ఎలా చదవాలి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, థియాలజీ అంటే ఏమిటి? థియాలజీ అనే పదము 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. థియోస్ అంటే దేవుడు అని అర్థం, లోగోస్ అంటే వాక్యం లేదా మాట లేదా అధ్యయనం చేయడం, స్టడీ అని అంటారు. సులభంగా చెప్పాలంటే థియాలజీ అంటే ఏంటనంటే దేవుని గురించి అధ్యయనం చేయడం, దేవుని గురించి అధ్యయనం చేయడం. మనం దీన్ని తెలుగులోని దైవశాస్త్రం అని పిలవచ్చు. కానీ థియాలజీ గురించి అంతకంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం ఏదో ఒక వస్తువుని గురించి విశ్లేషణ చేసి పరీక్షించి ఏదో కొన్ని అబ్జర్వేషన్స్ రాయడం కాదు, మనము ఇక్కడ దేవుని గురించి మాట్లాడతాం. కాబట్టి థియాలజీ అనేది కేవలము అధ్యయనం మాత్రమే కాదు, ఏదో విశ్లేషణ చేయడం మాత్రమే కాదు. అందుకనే విలియం పర్కిన్స్ అనే వ్యక్తి ఈ విధంగా అన్నాడు, థియాలజీ అంటే ఏంటి అని అంటే శాశ్వతానందముగా జీవించే శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ లివింగ్ బ్లెస్సెడ్లీ ఫరెవర్. మనము నిరంతరము దేవునితో ఆనందంగా సంతోషంగా జీవించడానికి మనకు సహాయపడేటువంటి శాస్త్రం. పెట్రస్ వ్యాన్ అనే వ్యక్తి ఈ విధంగా అన్నాడు, క్రీస్తు ద్వారా దేవుని కోసం జీవించే బోధ, క్రీస్తు ద్వారా దేవుని కోసం జీవించే బోధ థియాలజీ అన్నాడు. ద డాక్ట్రిన్ ఆఫ్ లివింగ్ అంటూ గాడ్ త్రూ క్రైస్ట్. క్రీస్తుని మనం తెలుసుకుంటూ, క్రీస్తుని మనం గ్రహిస్తూ దేవుని కోసం జీవించడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుని మహింపరచడానికి మనకు సహాయపడేటువంటి బోధ ఏంటి అని అంటే థియాలజీ. సో బేసిక్గా థియాలజీ ఏంటి అని అంటే దేవుని గురించి మనం అధ్యయనం చేయటం. థియాలజీ లక్ష్యం ఏంటో చూద్దాం ఒకసారి. థియాలజీ లక్ష్యము కేవలము మనము మన మెదడులోని సరి అయినటువంటి జ్ఞానాన్ని పెట్టుకోవడానికి మాత్రమే కాదండి, దేవుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు. మనం థియాలజీ పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే, థియాలజీ పుస్తకాలు జనాలు ఎందుకు రాస్తారంటే, థియాలజీ పుస్తకాలు ఎందుకు ప్రజలు చదువుతారంటే, మనం ఎందుకు చదవాలి అని అంటే దానివల్ల మనం దేవుణ్ణి మరింత లోతుగా తెలుసుకోవడానికి. ఇది మొదటి కారణం, ఇది మొదటి లక్షణం. దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం గ్రహించడానికి. ఆ విషయాలన్నీ ఎక్కడ రాయబడ్డాయి అంటే వాక్యంలోని రాయబడ్డాయి. కాబట్టి మనము థియాలజీని చదువుతూ ఉన్నప్పుడు దేవుని గురించి మనం తెలుసుకుంటాం. రెండవది, ఆయనలో సంపూర్ణంగా ఆనందించడానికి. దేవుణ్ణి మనం తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు, ఆయన ప్రణాళికను మనం గ్రహిస్తూ ఉంటున్నప్పుడు మనం ఆయనలోని ఆనందిస్తాం, సంతోషిస్తాం. అంత మాత్రమే కాదు కానీ ఆయనతో మరింత విధేయతలో నడవడానికి, మనం తెలుసుకున్న దేవునికి మనం విధేయత చూపడానికి మనకు థియాలజీ ఎంతో సహాయపడుతుంది. సో థియాలజీ లక్ష్యం ఏంటంటే కేవలము జ్ఞానం కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ మనం పొందుకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి మనము ఆనందిస్తూ, సంతోషిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవునిలో ఆనందం పొందుకుంటూ ఆయనకి విధేయత చూపడమే థియాలజీ యొక్క లక్ష్యం. అయితే థియాలజీని ఎలా చదవాలో కూడా చూద్దాం. 4 విషయాలు థియాలజీని ఎలా చదవాలి. మొదటిది ఏంటంటే బిబ్లికల్లీ, బైబిల్ ఆధారంగా. ప్రతి సిద్ధాంతాన్ని, నమ్మకాన్ని, ప్రతి నిర్ణయాన్ని మనం బైబిల్ ఇది చెప్తుందా లేదా అనేది పరీక్షించేయాలి. సంఘ సాంప్రదాయాలు ముఖ్యమే, మానవ అనుభవం నిర్లక్ష్యం చేయలేం. అయినప్పటికీ థియాలజీ అనేది చివరికి సంఘం ఏమి బోధించిందో లేక మన మనస్సాక్షిలో ఏమి అనిపిస్తుందో వివరించే ప్రయత్నం కాదు. ఈ సంగతులు నిజమా కాదా అనడానికి ఎల్లప్పుడూ మనం వచనాన్ని పరిశీలించేయాలి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం అనుకోండి, అది వాక్యానుసారమైనదిగా ఉండాలి. మనకు ఎలా అనిపించింది, లేకపోతే పూర్వము ఉన్న ప్రజలు వాళ్ళు ఎలా ఆలోచించారు, లేకపోతే సంఘము ఏం చెప్తా ఉంది అనే దాని గురించి మనము దాన్ని బేస్ చేసుకొని థియాలజీని ధ్యానం చేయకూడదు. ప్రతి దానికి, మనం నమ్మే వాటికి, మనం బోధించే వాటికి బైబిల్ ఆధారంగా ఉండాలి, బైబిల్ని బేస్ చేసుకొని ఉండాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే బుద్ధిపూర్వకంగా చదవడం, లేకపోతే ఆలోచనపూర్వకంగా చదవడం. ఇంగ్లీష్లోని దీన్ని మనము రేషనల్లీ అంటాం. బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు, థియాలజీ మనం చేస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఆలోచన చేయాలి.
వాక్యం ఏం చెప్తా ఉంది అనే దాన్ని మనం ఆలోచించాలి. ఎందుకు అనంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఏది చెప్తే అది నమ్ముతారు. పాస్టర్లు ఏది బోధిస్తే అది నమ్ముతారు. కానీ నిజంగా అది వాక్యం చెప్తుందా లేదా, వాక్యంలో ఇతర స్థలాల్లోని ఇదే విషయం గురించి ఏం చెప్తుంది అనేది పట్టించుకోరు జనాలు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఆలోచన చేయాలి. మనము బుద్ధిపూర్వకంగా ఒక పుస్తకం ఇంకో పుస్తకం గురించి ఏం చెప్తుంది, ఒక అంశం గురించి ఒక పుస్తకం ఏం చెప్తుంది, ఇంకో పుస్తకం ఏం చెప్తుంది అనేది గ్రహించి ఆలోచన చేసి మనము ఆ థియాలజీని చేయాలి. ఇదే విషయాన్ని మనం పౌలు జీవితంలో కూడా చూస్తాం. ఆయన అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో సుమారు 2 సంవత్సరాలు ఆయన వాదించాడు ప్రజలతో. ఆయన ప్రజలతోని తర్కించాడు, ఆయన ప్రజలతోని డిస్కస్ చేశాడు విషయాలు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, బైబిల్ చదువుతూ థియాలజీ మనం చేస్తూ ఉంటాం అన్నప్పుడు మనం ఆలోచన చేయాలి, రేషనల్లీ మనం ఆలోచించాలి. మూడవది ఏంటంటే, వినమ్రతతో మనము థియాలజీని చేయాలి, హ్యూమిలిటీ. థియాలజీ కృషిని మనం సంపూర్తిగా దేవునిపై ఆధారపడి మనకన్నా ముందున్న వారి నుంచి నేర్చుకోవాలని ఆతృతతో నడుస్తాం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము థియాలజీ చదువుతూ ఉన్నప్పుడు మనము దేవుని మీద ఆధారపడాలి. మనకంటే ముందున్న వారు చాలా పుస్తకాలు రాశారు, చాలా అటువంటి విషయాలను వాళ్ళు తెలియజేశారు. వాటిని మనము చదువుతూ మనము నమ్రత కలిగి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మన పరిమిత స్వభావాన్ని, మన పతన స్థితిని గుర్తుంచుకుంటూ మన స్థితి గర్వం గలదిగా కాకుండా ప్రార్థనతో కూడినదిగా, కృతజ్ఞతతో కూడినదిగా ఉండాలి. మనము సంపూర్తిగా మొత్తాన్ని గ్రహించలేమనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి దేవుని గురించి. రెండవది ఏంటంటే, మనము పడిపోయినాం, మన పాపం మనని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని చాలా విషయాలు మనం గ్రహించలేకపోవచ్చు. కానీ గర్వం లేకుండా ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతతోని మనము ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన గురించిన విషయాలు తన ఆత్మ ద్వారా మనం వాక్యం చదువుతున్నప్పుడు మనం గ్రహించడానికి చాలా విషయాలు సహాయం చేస్తాడు. కాబట్టి థియాలజీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు తగ్గింపు స్వభావం, నమ్రత అనేది ఉండాలి. 4వ విషయం డాక్సాలజీ. దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలి. థియాలజీ చదువుతూ ఉంటాం, మనము దేవుణ్ణి ప్రేమించడానికి ఆయన గురించి నేర్చుకుంటాం. మనము దేవుడి గురించి నాకు ఇది తెలుసు అది తెలుసు అని జనాలకి చెప్పడానికి మనం థియాలజీ నేర్చుకుంటాం. థియాలజీ ఎందుకు నేర్చుకుంటాం తెలుసండి? మనం దేవుణ్ణి ప్రేమించడానికి. మనము ఇతర వ్యక్తిని ప్రేమించాలంటే మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన ఏమి ఇష్టపడతాడు, ఆయన ఏమి ద్వేషిస్తాడనేది తెలుసుకోవాలి. అదే రీతిగా దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుడు ఏమి ఇష్టపడతాడు, దేవునికి హేయమైనవి ఏంటి అవన్నీ మనం తెలుసుకోవాలి. సో దేవుణ్ణి ప్రేమించడానికి మనము థియాలజీని నేర్చుకుంటాం. దేవుణ్ణి మహిమను తిలకించేటప్పుడు ఆయనలో మనం ఎదుగుతాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన్ను తీరి మనం చూస్తూ ఉంటామో, గ్రహిస్తూ ఉంటామో ఆయన స్వభావాన్ని, అప్పుడంట మనం ఆయనలోని ఎదుగుతాం. ఆరాధనలో ఎగురుటకై సిద్ధాంతములు లోతుగా నేర్చుకుంటాం. మనం దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలంటే, దేవుణ్ణి ఎక్కువగా గ్రహించాలంటే, దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనకు తెలియాలి. అప్పుడే మనం ఆయన్ని ఎక్కువగా స్తుతిస్తాము. ఆయన గురించి అర్థం చేసుకున్నప్పుడు ఎక్కువగా ఆయన్ని మహింపరుస్తాం. దేవుడు మనం అధ్యయనపు విషయమే కాకుండా తనను తాను మన కొరకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు మనం విశ్లేషించే ఒక పదార్థం కాదు, ఆయన తనను తానుగా మనకు వాక్యం ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. మన అన్ని సమర్పణలకు ఆయన యోగ్యుడు. ఆయన మన పూర్తి డివోషన్కు ఆయన అర్హుడు. కాబట్టి 4 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే, థియాలజీని ఎలా చదవాలంటే బిబ్లికలీ, వాక్యానుసారంగా, బైబిల్ని ఆధారం చేసుకుని మనం చదవాలి. రెండవది ఆలోచన పూర్వకంగా, రేషనల్లీ మనము గ్రహించాలి కదండి. మనం విశ్వాసం ఉంచుతాం. రీజనింగ్ అనేది ఏంటి అని అంటే విశ్వాసానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. కాబట్టి మనం ఆలోచించాలి, తర్కించాలి, వాక్యం ఏం చెప్తుంది అనేది మనం పరిశీలన చేయాలి. మూడో విషయం ఏంటంటే నమ్రత కలిగి మనం ఉండాలి. హ్యూమిలిటీ అనేది మనకు ఉండాలి. మనకి పూర్తిగా దేవుని గురించి మనం అర్థం చేసుకోలేం. దేవుడు ఎంతైతే బయలుపరచడం అంత మనం గ్రహించగలం. మనము గర్వం లేకుండా ప్రార్థనతోని, కృతజ్ఞతతోనే మనము దేవుని వద్దకు వచ్చి మనము ధ్యానం చేసే ముందు ఇటువంటి యొక్క యాటిట్యూడ్ని కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. చివరిగా దేవుని మహిమపరిచే వరంగా మనం ఉండాలి.
దేవుణ్ణి ఆనందించడానికి, దేవునిలో ఆనందించడానికి, దేవుని మహింపరచడానికి, దేవునికి మన జీవితంలో విధేయత చూపించడానికి మనం థియాలజీని నేర్చుకుంటాం. కాబట్టి 3 విషయాలు మనం చూసాం, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే థియాలజీ అంటే ఏంటి అంటే దేవుని గురించి అధ్యయనం చేయడము. రెండవది, థియాలజీ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి, దేవునిలో మనము ఎదగడానికి, ఆయనకు విధేయత చూపడానికి, ఆయనలో ఆనందించడానికి. మూడవది, థియాలజీని ఎలా చదవాలంటే బైబిల్ ఆధారంగా, బుద్ధిపూర్వకంగా, దాని తర్వాత నమ్రత కలిగి ఉండి, దాని తర్వాత దేవునికి మహిమ తెచ్చేదిగా మనం మహింపరచడానికి ఆయన గురించి మనము నేర్చుకోవాలి.